హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. ఇవాళ మనం నిన్న కంప్లీట్ చేసాం కొన్ని ప్రాబ్లమ్స్. ఇవాళ మళ్ళీ హాలో షాఫ్ట్ మీద కొన్ని ప్రాబ్లమ్స్ చూద్దాం. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఏ హాలో షాఫ్ట్ హ్యావింగ్ అన్ ఇన్సైడ్ డయామీటర్ 60% ఆఫ్ ఇట్స్ అవుటర్ డయామీటర్ ఈజ్ రీప్లేస్ ఏ సాలిడ్ షాఫ్ట్ ట్రాన్స్మిటింగ్ ద సేమ్ పవర్ ఎట్ ద సేమ్ స్పీడ్. ఇప్పుడు ఏం చేశారంటే వీళ్ళు ఒక హాలో షాఫ్ట్ని రీప్లేస్ చేశారనమాట సాలిడ్ షాఫ్ట్. Calculate the percentage saving in material if the material used is also the same. Okay, a hollow shaft having inside diameter 60% of the order is replace a solid shaft transmitting the. దీంట్లో మనకి అయితే ఈ హాలో షాఫ్ట్ ఏమంటారు సాలిడ్ షాఫ్ట్ ప్లేస్లో మనకి హాలో షాఫ్ట్ పెట్టారనమాట. అది దానికి ఒకవేళ మెటీరియల్ ఎంత సేవ్ అవుతుంది అని అడుగుతున్నారు. ఓకే, మనం ప్రాబ్లం చేద్దాం. గివెన్ డేటా d naught is equal to next d naught is equal to outer diameter of the hollow shaft, di is equal to inside diameter of the hollow shaft, that is equal to 60% of d naught. Okay, 60/100 into d naught is equal to 0.6 into d naught. మనకి ఇచ్చిన d naught is equal to ఏంటిది outer diameter. Next di is equal to inside diameter of hollow shaft, that is equal to inside diameter ఎంత అన్న 60% of the outer diameter అంటే 60% into d naught. 60% అంటే 60/100 into d naught, that is equal to 0.6 into d naught. ఓకేనా. నెక్స్ట్ d is the diameter of the solid shaft and p is equal to power transmitted by hollow shaft or solid shaft, రెండు సేమ్ ఉంటాయని చెప్పిండు. ఓకే, n is equal to speed of shaft, this is సేమ్ ఉంటాయి. tau is equal to maximum shear stress induced in each shaft since material of the both shaft power by solid shaft or hollow shaft is given by రెండింటికి ఇదే ఫార్ములా అనమాట. p is equal to 2πnt/60. మనకి టీ అనేది కాన్స్టెంట్ ఉందని మనకు చెప్పారు. అందుకు కాబట్టి మనం ఏం చేసాం, ఓవర్ రిప్లేస్ చేసేసి టీ ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ అని చెప్పుకున్నాం. నెక్స్ట్ డాట్ ట్రాన్స్మిటెడ్ బై సాలిడ్ షాఫ్ట్ ఈజ్ గివెన్, మనకు తెలిసిన ఫార్ములా ఏంది, టీ ఈజ్ ఈక్వల్ టు π/16 టౌ dq, మనకు తెలిసిన ఫార్ములా అది. నెక్స్ట్ మనకి ఇది సర్క్యులర్ సెక్షన్ కూడా మనకి హాలో సెక్షన్ కూడా మనకి ఫార్ములా తెలుసు. టీ ఈజ్ ఈక్వల్ టు π/16 టౌ d naught over 4 - di/4/d naught. ఇది రెండు ఈక్వేట్ చేసాం మనం. నెక్స్ట్ ఇది ఈక్వేట్ చేసినప్పుడు ఇక్కడ π/16 గెట్ క్యాన్సల్. ఓకేనా, π/16 టౌ గెట్ క్యాన్సల్స్, రెండు సేమ్ ఉన్నాయని అందుకు. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ ఏం చేస్తామంటే మనము ఈ డిఐ ప్లేస్లో మొత్తం ఇన్ టర్మ్స్ ఆఫ్ d naught రాసుకుంటాం అనమాట. d naught రాసుకొని మనం ఇక్కడ సొల్యూషన్ స్టార్ట్ చేసాం. సిన్స్ డాట్ ట్రాన్స్మిటెడ్ ఇది సేమ్, హెన్స్ ఈక్వేటింగ్ ఈక్వేషన్ 1 అండ్ ఈక్వేషన్ 2. అది మొత్తం చేసినాక మనకి ఇక్కడ d naught వాల్యూస్లో మనకి ఈక్వేషన్ అనేది వస్తుంది అనమాట. ఓకేనా. అప్పుడు మనకి d ఈజ్ ఈక్వల్ టు 0.8704 హోల్ టు ద పవర్ ఆఫ్ 1/3 d naught. మనకి ఇన్ టర్మ్స్ ఆఫ్ d naught ఒక వాల్యూ వచ్చింది. ఏరియా ఆఫ్ షాఫ్ట్ ఎంత మనకి సాలిడ్ షాఫ్ట్ π/4 d² అనమాట. d² ప్లేస్లో మనం 0.95 మనం d naught అదే పెట్టాలి. నెక్స్ట్ d naught పెట్టేసుకోండి. అంటే ఇది కూడా మళ్ళీ సేమ్, ఈ రెండు d naughtలు ఉంటాయి. రెండు d naughtలు ఉంటే మనం వచ్చే వాల్యూ కూడా మనకి ఈజీగా ఉంటుంది అనమాట. అప్పుడు ఏరియా ఆఫ్ హాలో షాఫ్ట్ ఈజ్ ఈక్వల్ టు π/4 d naught square - di² మనకి ఏం తెలుసు 0.6 into d naught. అప్పుడు మనం di² ప్లేస్లో 0.6 d naught పెట్టేసినాం అనుకో, అది రెండు ఈ టర్మ్స్ d naught, ఇది కూడా d naught అవుతుంది. మనకి వచ్చే వాల్యూ కూడా d naughtలోనే ఉంటుంది. నెక్స్ట్ π/4 d naught square - 0.36 d naught square, that is equal to π/4 0.64 into d naught square, that is equal to మనకి వచ్చే వాల్యూ ఇది. మనకి ఫర్ ద షాఫ్ట్ ఆఫ్ సేమ్ మెటీరియల్ ద వెయిట్స్ ఆఫ్ ద షాఫ్ట్ ఈస్ ప్రపోర్షనల్ టు ద ఏరియాస్. సేవింగ్ ఇన్ మెటీరియల్ ఈజ్ ఈక్వల్ టు సేవింగ్ ఇన్ ఏరియా. ఇప్పుడు అంతే కదా, ఇప్పుడు ఇంత ఉంది, ఈ మొత్తం ఏరియా బదులు ఇంత ఉంది, అప్పుడు ఎంత పడుతుంది అంటే ఈ మధ్యలో ఏరియా అనేది ఎస్కేప్ అయినట్టే కదా ఇక్కడ. అదే ఇక్కడ మనకి ఇచ్చిన దీని ఒక టెక్నిక్తోని అంటే లాజిక్తోని మనం ఇక్కడ ఆన్సర్ అనేది చేస్తున్నాం. నెక్స్ట్ ఏరియా ఆఫ్ సాలిడ్ షాఫ్ట్ మైనస్ ఏరియా ఆఫ్ హాలో షాఫ్ట్ బై ఏరియా ఆఫ్ సాలిడ్ షాఫ్ట్, దట్ ఈజ్ ఈక్వల్ టు అన్ని d naught టర్మ్స్లో ఉన్నాయి కాబట్టి d naught టర్మ్స్ అనేవి అన్నీ ఎగిరిపోతే మనకి 0.2988 అనేది మనకు ఒక ఆన్సర్ వస్తుంది. ఆన్సర్ ఇంటూ అది పర్సెంటేజ్లో వస్తుంది కదా, పర్సెంటేజ్ ఇంటూ 100లా చేసినాం అనుకో మనం
మనకి పర్సెంటేజ్లో వాల్యూస్. అది డెసిమల్లో ఉంది కాబట్టి ఇది డెసిమల్లో ఉంది. ఇది డెసిమల్లో మనకి పర్సెంటేజ్ కావాలంటే మనకి 29.88% అనేది మనకి రెడ్యూస్ అవుతుంది అనమాట. అంటే ఇది హాలో షాఫ్ట్ రీప్లేస్ విత్ మనము నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ మళ్ళీ చేద్దాం. నెక్స్ట్ ఎక్స్ప్రెషన్ ఫర్ టార్క్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పోలార్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఇది రేపు చెప్పుకుందాం. ఓకేనా, నెక్స్ట్ వీడియోలో. అంటిల్ దెన్ హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ గైస్. Keep subscribe to my channel and support me for do many things and many videos on strength of materials 2 and probability statistics, and thank you guys.